గురుమూర్తి జీవన ప్రస్థానం, పట్టుదల, సేవామార్గం. ఒక చిన్న గ్రామంలోని సామాన్య కుటుంబంలో గురుమూర్తి పుట్టాడు. అతను చాలా చురుకైన పిల్లవాడు. పాఠశాలలో చదువు, ఆటలు, స్నేహితులు దేనిలోనూ వెనకడుగు వేసేవాడు కాదు. ప్రతిరోజూ కనీసం 10 మందికైనా ఉపయోగపడే జీవితం గడపాలి అని మనసులో అనుకునేవాడు. ఇంటర్మీడియట్ వరకు చదువు బాగా సాగింది. కాని ఆర్థిక ఇబ్బందులు గోడలా అడ్డు నిలబడ్డాయి. ఇక చాలు, ఇంట్లో సాయంగా ఏదైనా పనిచేయాలి అని కుటుంబ సభ్యులు చెప్పారు. గురుమూర్తి కలలు పగిలిన అద్దాల ముక్కల్లా అనిపించాయి. బాధను పక్కనపెట్టి గురుమూర్తి తన దినచర్యను మార్చుకున్నాడు. పగలు ఇంటి పనులు, చిన్న చిన్న ఉద్యోగాలు. ఇక రాత్రి, అది చదువుల కోసం కేటాయించిన సమయం. దీపం వెలుగులో నిద్రను జయిస్తూ తన కలల వైపు ఒక్కొక్క అడుగు వేశాడు. నేను ఆగిపోను అని ప్రతి రాత్రి మనసులో చెప్పుకునేవాడు. ఎన్నో పరీక్షలు, మరెన్నో వైఫల్యాలు. అయినా వదలని పట్టుదల. ఆ కష్టం ఒకరోజు ఫలించింది. బిఎస్ఎన్ఎల్లో ప్రభుత్వ ఉద్యోగం సాధించాడు. ఇది కేవలం ఉద్యోగం కాదు, అతని పట్టుదలకు దొరికిన మొదటి పెద్ద విజయం. అక్కడ కూడా నిజాయితీ, క్రమశిక్షణతో అందరికీ సహాయం చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ సమయంలోనే గీత అతని జీవితంలోకి వచ్చింది. గీత గురుమూర్తిని బాగా అర్థం చేసుకుంది. అతనిలో ఇంకా చదువుకోవాలనే ఆసక్తి, తపన ఉన్నాయని తెలుసుకుని, మీరు సాధించగలరు, నేను మీ వెంటే ఉంటాను అని ప్రోత్సహించింది. ఆమె మాటలు మళ్లీ గురుమూర్తిలో చదువుల జ్వాలను రాజేశాయి. గీత ఇచ్చిన ప్రేరణతో గురుమూర్తి ఎప్పుడూ ఆగలేదు. ఒక డిగ్రీతో ఆగకుండా పట్టుదలతో 3 డిగ్రీలు, 3 పీజీలు, 7 కంప్యూటర్ డిప్లొమాలు పూర్తిచేశాడు. ఉద్యోగం చేస్తూనే ఇదంతా సాధించడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. నేర్చుకోవడానికి వయసు అడ్డుకాదు అని నిరూపించాడు. వారికి 2 కుమారులు, షణ్ముఖ శ్రీనివాస్, జగదీష్. పిల్లలను మంచి స్థాయికి తీసుకురావాలనే లక్ష్యం ఉన్నా గురుమూర్తి తన చదువును మాత్రం తగ్గించుకోలేదు. తన కష్టమే వారికి గొప్ప పాఠమని, తన జీవితమే వారికి గొప్ప ఆదర్శమని నమ్మాడు. ఉద్యోగం చేస్తూనే మామగారి వ్యాపారంలో సాయం చేసేవాడు. కంప్యూటర్లే భవిష్యత్తు అని ముందే గ్రహించాడు. తన భార్య గీతతో కలిసి నేషనల్ కంప్యూటర్స్ అనే శిక్షణా కేంద్రాన్ని స్థాపించాడు. 100 మంది విద్యార్థులకు కంప్యూటర్ విద్యను నేర్పించి వారికి కొత్త జీవితాలకు మార్గం చూపించాడు. బిఎస్ఎన్ఎల్లో ఉద్యోగ విరమణ తర్వాత చాలామంది విశ్రాంతి తీసుకుంటారు. కాని గురుమూర్తి ఆగలేదు. ప్రజల సమస్యలను పరిష్కరించాలనే తన చిన్ననాటి కోరిక ఇంకా బలంగా ఉంది. అందుకే కొత్తగా న్యాయ విద్య, లో పూర్తి చేశారు. ఇప్పుడు లాయర్గా మారి ఎంతోమంది సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తున్నారు. గురుమూర్తి జీవన ప్రస్థానం మనకొక గొప్ప పాఠం నేర్పుతుంది. కష్టాలు వచ్చినా ఆగిపోకూడదు. చదువు ఎప్పుడూ వృధా కాదు, అది మనకు కొత్త దారులు చూపుతుంది. మంచి మనసుతో ఇతరులకు సహాయం చేయాలని కోరుకుంటే సమాజంలో పేరు, గౌరవం దొరుకుతాయి. వయస్సు, పరిస్థితులు మన సంకల్పాన్ని ఎప్పుడూ ఆపలేవు.